హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరితోటి నేను బాగుండాలండి. నా ఛానల్ కూడా మంచిగా ముందుకెళ్ళాలండి. ఇదొచ్చేసి ఒక చిన్న టిప్ అండి. వాషింగ్ మిషన్‌లో మనం కర్టన్స్ అనేవి వాష్ చేస్తుంటాం కదా! ఏసేటప్పుడు మామూలుగా బట్టల్లాగే అట్టే ఏసేసామనుకోండి, చూస్తున్నారు కదా! ఈ కర్టన్ ఎట్లా ఊడిపోయిందో, ఆ కర్టన్‌కున్న రింగ్స్ అన్నీ ఊడిపోయేవి. ఇంకా కొంచెం మనం తక్కువ బడ్జెట్‌లో తెచ్చుకున్నట్టువైతే ఆ వెనక క్యాన్వాస్ లాగా ఒక వైట్ తీస్తారు కదా, అది కూడా ఊడి పొడి పొడి రాలి నాకు మిషన్లో పడిపోయేదండి ఇంతకుముందు. అప్పటి నుంచి నాకు అనిపించేది ఇంక ఈ కర్టన్స్ ఎట్లా ఉతకాలి అనేది అర్థమయ్యేది లేదు. ఇంకా వాషింగ్ మిషన్కి వేస్తేనేమో ఇట్లా అయిపోయాయని చెప్పి కొద్ది రోజులు బయటే మామూలుగా నానబెట్టుకోవటం ఉతుక్కోవటం అట్లా చేశానండి, పోతున్నాయని చెప్పి. ఇంకా ఊరికే అవి నానబెట్టుకొని ఉతకదాంలే అని పక్కన పెట్టడం అట్టటట అయిపోతుంది. చాలా రోజులు గడిచిపోతున్నాయి కర్టన్లు వేసుకోవడానికి. ఇంకా మన ఊరికి ఎక్కువ ఎక్కువ కర్టన్స్ అయితే కొనుక్కొచ్చుకోలేం కదా! అట్లా తెచ్చుకోలేనప్పుడు ఉన్నాయి పక్కన వాషింగ్ మిషన్కి వేసుకోవాలంటే ఈ విధంగా వాడుకోవచ్చండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను కర్టన్ని ఎలా పట్టుకొని అంతా మడతేసేసుకొని కర్టన్ని ఒక తాడు తీసుకొని ఒక చిన్న దారం అండి ఏదో ఒకటి, నేనైతే మిషన్కి ఇది మిషన్ థ్రెడ్ ఉంటుంది కదా, అంటే బ్లౌజులకి వేసుకుంటాం కదా, పైపింగ్ వేసుకునే థ్రెడ్ తోటి ముడి కట్టానమాట. అట్లా అన్ని హోల్స్లోకి ఒకే దారాన్ని అట్లా లాగేసి ఫస్ట్ ముడి గట్టిగా లాగేసేయండి. గట్టిగా లాగి ముడేసి ఇంకొక ముడి జారు ముడేయండి. జారు ముడేస్తే ఏంటంటే మనం కర్టన్స్ మిషన్లోంచి తీసుకున్నాక ఈజీగా ముడిప్పేయచ్చు అనమాట. లేదంటే మళ్ళీ కట్ చేసుకోవడం అట్లా చేయాలి. పర్లేదు, ఎట్లయినా మీ ఇష్టం. ఒక ముడి గట్టిగా ముడి కనుక వేసేసి వాషింగ్ మిషన్లో వేసేసేయండి. అన్ని కర్టన్స్ అంతే, ఏం కావండి. ఆ వెనుకున్న వైట్ పేపర్ కూడా ఊడకుండా పోతుంది బాగా మంచిగా. మీరు ఒకవేళ అది మనం కట్టేసాం కదా, ఆ మడతల్లో మురికి పోదేమో అనుకోవచ్చు. అది కూడా నేను చూపిస్తాను చూడండి తీసేసి. ఇప్పుడు వాషింగ్ మిషన్లో అయిపోయాక అన్నీ తీస్తున్నాను బయటికి. చూశారు కదా, ఒక్క ముడి కూడా అట్లా కూడా కదలలేదండి. నేను పైగా వేసింది స్ట్రాంగ్లో పెట్టేశాను వాషింగ్ మిషన్ని కొంచెం, ఎందుకంటే నాది నార్మల్లో పెడితే మురికి పోవట్లేదండి వాషింగ్ మిషను, అందుకని స్ట్రాంగ్లో పెట్టేశాను. అంటే చాలా టైం ఉతికిందనమాట, ఎక్కువగా డ్రై అయి ఉంటుంది. అయినా కూడా ఆ ముడి అసలు ఊడలేదండి. చూడండి, ఒక్క జారుముడి వేసాను అంతే. జారుముడి అట్లా లాక్కున్నామంటే ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు ఆ మడతల్లో కూడా చూడండి ఎంత నీట్గా మురికిపోయిందో, చాలా చక్కగా పోయిందనమాట. ఆ రింగ్స్ ఊడకుండా వెనక ఆ పేపర్ అనేది ఊడిపోకుండా నీట్గా ఉతికిందండి. ఈ టిప్పు నేను వాడుతున్నప్పటి నుంచి నేను హాయిగా వాషింగ్ మిషన్కి వేసేసుకుంటున్నాను. ఏవి తెచ్చుకున్నా కూడా ఎవరికైనా యూజ్ అవుతుందండి ఈ టిప్ మాత్రం. ముందు నేను చూపించింది ఒక కర్టన్ ఉంది కదా, ఆ కర్టన్కి అయితే నేను అట్లే వేసి అన్ని రింగ్స్ ఊడిపోయాయండి. రింగ్స్ ఊడిపోవటం, ఆ క్లాతులు విడివిడిగా రావటం, అంటే అవి కొంచెం మంచివేనమాట ఆ కర్టన్స్. అంటే మా తోడుకోడలు పిల్లలు తీసిచ్చారండి ఆ కర్టన్స్. వాళ్ళు కొన్నారంటే కొంచెం మంచివే కొంటారు. నేనన్నా కొంచెం తక్కువ బడ్జెట్లో కొంటాను కానీ వాళ్ళు కొంచెం మంచివే కొని ఉంటారు. వాళ్ళవి కూడా నేను అవి కూడా పోగొట్టేసాను మిషన్కి వేసి. అట్లే వేసిన దానివల్ల అవి కొంచెం ఊడిపోయాయండి. ఒకదానికైతే కంప్లీట్గా ఊడిపోయాయి. ఇదిగో దీనికైతే ఒక రెండేమో ఊడాయి, మిగతావి కొంచెం పర్లేదు ఉన్నాయి. అంటే ఇది మంచిగా కాస్ట్లీవి అయితేనే నేను అన్ని ట్రిప్పులు వేస్తే ఏదో ఒకటి రెండు అట్లా ఊడాయి దీనికి. మనం మామూలుగా ఒక బడ్జెట్లో తెచ్చుకున్న వాటికి ఇంకా త్వరగా పోతాయండి మిషన్కి గనేసామంటే. నేను చెప్పినట్లు కనుక వేసి చూడండి, ఎవరైనా పాటించి చూడండి. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని షేర్ చేయండి. ఓకేనండి, బాయ్.